రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఎటుపోతుంది? అంటే పూర్తిగా నష్టాలలో ఉందా? లాభాలలో ఉందా? ఇప్పటివరకిన తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ రాకముందు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి అభివృద్ధి వచ్చింది? ఎలాంటి అభివృద్ధి రాలేదనే విషయాలపై మనతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన వీరస్వామి గౌడ్ మాట్లాడుతున్నారు. అన్న నమస్తే అన్న. కాంగ్రెస్ మా ఛానల్ తరపు నుంచి మీకు. నమస్తే, ధన్యవాదాలు. అన్న ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇప్పటికీ లాభాలలో ఉందా? నష్టాలలో నడుస్తుందా? రియల్ ఎస్టేట్ రంగం అనేది గత 2 సంవత్సరాల నుంచి కూడా నష్టాల్లో బాటలో ఉన్నది. రియల్ ఎస్టేటు అనేది ప్రతి రియల్ ఎస్టేట్ నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి ఎంతో లక్షలాది మంది కూడా వ్యాపారులు కూడా చాలా నష్టాల బాటలో ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని నష్టాల నుంచి లాభాల్లోకి రావాలంటే గత కొంతకాలంగా హైడ్రా అనేది తీసుకురావడం వల్ల కూడా బిల్డింగులు కూలగొట్టడం కానీ అలాంటివి చేయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యి ప్లాట్లు కొనడం, బతుకుంటే బలసాదినట్టు అన్నట్టు ఉద్దేశంతోనే వాళ్ళు ప్లాట్ల బేరం అనేది చాలా వరకు నష్టపోయింది. హైదరాబాదు జిహెచ్ఎం పరిధిలో కానివ్వండి, 33 జిల్లాలో కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఎవరినడిగినా కూడా నష్టాల బాటలో ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనికి తగినటువంటి చర్యలు తీసుకోవడం, వెంచర్లు వేసినటువంటి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్లాట్లు కూడా వెంచర్లు వేయలేక సామాన్యులు గత 2 సంవత్సరాల నుంచి కూడా వెంచర్లు చాలా వరకు తగ్గినాయి. మరి ఎందుకు తగ్గినాయి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎకరం 2 ఎకరాలు ప్లాట్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి జరిగాయి. ఒక ప్రభుత్వాలు జీవో తీసుకొచ్చి వెంచర్లు ప్లాట్ నెంబర్ లేకుండా రీచేంజ్ చేయడం వల్ల వ్యాపారులు భయపడి చేయలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్లాట్లకు బాజాప్తుగా వెంచర్ వేసుకొని ఒక ప్రభుత్వానికి ఎకరానికి ఇంత ట్యాక్స్ కట్టించుకుంటే బాగుంటుందని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరిక. ఓకేనా? అలా మామూలుగా ఇప్పుడు చాలా వరకు కొందరు దానికి ట్యాక్స్ కట్టడం, స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ డబ్బులనేది ఒక 3 నెలల పీరియడ్ ఉంటదా? 4 నెలల పీరియడ్ ఉంటదా? మళ్ళీ రిటర్న్ ఎప్పుడొస్తాయి? ఒకవేళ క్యాన్సిల్ అయితే? స్లాటు విధానాన్ని తీసుకొచ్చి రావడం వల్ల ప్రజలకు చాలా అసౌకర్యంగా మారింది. ఎందుకు మారిందంటే, ఒక స్లాట్ అనేది ఒక రోజు ముందు బుక్ చేసుకోవాలి. అది సుమారు ఒక కండిషన్ పెట్టడం జరిగింది. సుమారు కొన్ని జిల్లాలకు 30, కొన్ని జిల్లాలకు 42, ఇద్దరు సబ్ రిజిస్టర్ 42, ఇట్లా 60 దాకా 100 దాకా కూడా పెట్టడం జరిగింది కొన్ని. అయితే కావున స్లాట్ అనేది ఒక టయానికి సుదూర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి వచ్చేటటువంటి ప్రజానీకం ఒక లేట్‌గా వచ్చినా అది టయానికి అక్కడ లేకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ స్లాట్ విధానాన్ని తీసుకురావడం వల్లనే ప్రజలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నానా అవస్థలు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ కూడా సకాలం కాక ఇబ్బంది. ఒక రిజిస్ట్రేషన్ ఇంత పాత పద్ధతిలో ఒక పావుగంట రిజిస్ట్రేషన్ అయిపోయేది. ఇలా అర్ధగంట, గంట కూడా పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా సిబ్బంది కూడా కొరత కూడా చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి స్లాట్ విధానాన్ని కూడా ప్రభుత్వం మార్చుకొని పాత విధానాన్ని మార్చాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అన్న మామూలుగా రీసెంట్‌గా గవర్నమెంట్ అనేది కొత్తగా భూమి విలువలు పెంచి భూమి రేట్లు పెంచింది కదా! అంటే భూమి వాల్యూ పెంచారు కదా కొన్ని. చెప్తుంది అంటే ఇది మామూలుగా పెంచుతున్నాం అని చెప్తున్నారు కదా! ఈ ఈ ఈ పెరగడం వల్ల భూమి రేట్లు ఇంకా పెరుగుతాయా? లేకపోతే తగ్గే అవకాశం ఉందా? ఆ భూమి అనేది సుదూర్ఘ ప్రాంతంలో డెవలప్ అనేది ఎక్కడెక్కడ వెంచలేసిన హౌజులు బిల్డర్స్ కానీ కట్టడం వల్ల ఆటోమేటిక్‌గా ఏదైనా సిటీ కానీ, ఏదైనా కాలేజీలు కానీ ఇట్లాంటివి ఏమైనా డెవలప్ అయ్యేటప్పుడు అది ఆటోమేటిక్‌గా ఎకరాలు పెరుగుతాయి. వెంచర్లు మార్కెట్ వాల్యూ పెంచినంత మాత్రాన ఇంకా కాకపోతే మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కానీ భూముల వాల్యూ అనేది ఇంకెప్పటికి కూడా తగ్గదని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నా. ఓకే. అన్న మామూలుగా కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు భూముల రేట్లు ఎక్కువున్నాయా? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్న భూముల రేట్లు ఎక్కువున్నాయా? భూముల రేట్లనేది సాధారణంగా రేట్లయితే పడిపోలేదు. రేట్లయితే అదే అదే మాదిరిగా రేట్లున్నాయి. కాపోతే అమ్మకాలు, కొనుగోలు అనేది చాలా వరకు తగ్గినాయి. కొనుగోలు చాలా వరకు తగ్గినాయి. అంటే ఎలాంటి విషయాలలో మీ మీద ఈ ప్రభావం పడిందంటారు రియల్ ఎస్టేట్ మీద? ఎలాంటి ప్రభావం అంటే, నేను చెప్తున్నా సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఈ హైడ్రా లాంటివి తీసుకురావడం వల్లనే ప్రజలు తెలంగాణ రాష్ట్రంగా 33 జిల్లాలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవ్వడం. ఇక ఆ ప్లాట్ కొనుక్కుంటే మా ప్లాట్లు ఏమన్నా బఫర్ జోన్‌లో, ఎఫ్టీఎల్‌లో ఇలాంటి ఏమన్నా అవకతవకలు ఉన్నాయేమో, ఏమన్నా గవర్నమెంటు స్థలాలు ఏమైనా ఉన్నాయో అనేది ఒక భయం అనేది ప్రజల్లో చొచ్చుకుపోయింది. ఆ చొచ్చుకుపోవడం అనేది రియల్ ఎస్టేట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఇప్పటిదాకా ఇంకా కోలుకోలేక రియల్ ఎస్టేట్ చాలా అధోగతుల పాల్లో ఉన్నది. అన్న మీరు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు కదా! ఇప్పటికి తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ భవనాలు ఏమైనా ఉన్నాయా? అంటే మండలాల వైస్ ఉన్నాయా? జిల్లాల వైస్ ఉన్నాయా? లేకపోతే రాష్ట్రానికి ఒకటి ఉందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కూడా కేవలం 12-14 సొంత భవనాలున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము గత 5 నెలలు, 6 నెలల నుంచి కూడా చెప్పడం మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రతి జిల్లాలకు ప్రభుత్వం నుంచి ఆదాయాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి జిల్లాకు 2 కోట్లు పెట్టి సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది పేపర్‌కే పరిమితమైంది. ఇంతవరకు జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ సొంత భవనాలు కూడా ఏర్పాటు చేయలేదని బాధాకరంగా ఉందని రాష్ట్ర ప్రయాణికులు బాధపడుతున్నారని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు నేను విన్నవించుకున్నది ఏంటంటే, వేసవి అనేది ఎండలు తీవ్రత అనేది చాలా విపరీతంగా ఉన్నటువంటి ఎండలు తీవ్రత బాగా ఉన్నది. ప్రతి జిల్లా 33 జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి, మరుగుదొడ్లు కల్పించాలి. వేసవికి ఎండల తీవ్రతకు అక్కడ నీడ గుడిసె లాంటి పాక లాంటి రేకుల షెడ్లు లాంటివి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలాంటి ఎండల తీవ్రకు తట్టుకోలేకుండా నీరు అనేది కూడా చాలా మంచినీరు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, సబ్ రిజిస్టర్ గారికి తెలియజేసి అక్కడ ప్రతి జిల్లాలో కలెక్టర్ జీవో పాస్ చేసి అక్కడ అవకతవకలు జరగకుండా ప్రజలకు అక్కడ పనులు కూడా గంటల తరబడి నిరీక్షణ కాకుండా ఈ రాష్ట్రకు ఉన్నటువంటి ప్రజలకు చాలాన రూపంలో లక్షల కొద్దీ కోట్ల రూపంలో కట్టుతున్నటువంటి ప్రజలకు ఎలాంటి రెవెన్యూ శాఖ మంత్రి ఇలా ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ 24 గంటలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చాలా రూపంలో డబ్బులు కడుతున్నారు. మరి అట్లాంటి ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా మన సూర్యాపేట కాదు, ఇంకా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక జీవో తీసుకొచ్చి వారికి ఎలాంటి సౌకర్యాలు కాకుండా సత్వరమే రిజిస్టర్ అయ్యేటట్టు స్లాట్ విధానంలో కూడా పాత పద్ధతిని అమలు చేయాలి. దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరొకసారి ప్రతి ఒక్క తెలియజేసుకుంటూ మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, కార్మికులకు, కర్షకులకు, నా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నాతోటి వ్యాపారులకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చూస్తున్నారు కాండి, రియల్ ఎస్టేట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మన అన్న చెప్పడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఆఫీసులో, ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరుగుదొడ్లు కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ అనేది కల్పించాలని మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్న మన చూసుకుందాం ఏటీవీ.